ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం ఏప్రిల్ నెల సనాతన సాధలో శ్రీ వైవి కుటుంబరావు గారి వ్యాసము సత్యసాయి శాంతి సాయి అనేటువంటి దాంట్లో నుంచి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. భగవంతుడు శాంతిని మనకు ఏర్పాటు చేయవలసిన కృప భగవంతుని కలుగుటకు తగిన కర్మను మనము ఆచరించవలసిన ఆవశ్యకత ఉన్నది. అటువంటి కర్మ ఏమిటంటే అసత్వమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అనేటువంటి శాంతి మంత్రములు 3 పాదములు ఉన్నవి. ఈ మంత్రము ఉపాసించు సాధక భక్తుడు తగు కర్మను ఆచరించినలా పరమ శాంతిని పొందగలడనట్లో సందేహమే లేదు, రాదు. ఈ మంత్రములోని మొదటి పాదము అసత్వమ సద్గమయ. ఓ భగవంతుడా, అనప్రమేయం లేని సత్తామాత్రునిగా నన్ను ఉంచు అని ఈ ప్రార్థన. మొదట సత్ పదార్థం ఏదో అసత్ పదార్థం ఏదో తెలుసుకొనవలేను, అనగా నిత్యమైనచో అనిత్యమైనది ఏదో తెలుసుకొనవలేను. ఇందుకే వివేకాధ్యష్టకము అలవరుచుకొనవలను. వివేకాధ్యష్టకం అనగా వివేకము, వైరాగ్యము, సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వము, శ్రవణము, మననము, నిధిధ్యాస, తత్వం పదార్థ శోధన. నిత్య వస్తు వివేక జ్ఞానము స్థిరపడిన వాడు నిత్యమైన దాన్ని పొందుటకు అనిత్యమైన దాన్ని త్యజుటకు నిర్విరామ కృషి జరపవలయను. ఈ స్థితిని పరమహంసతో పోల్చవచ్చును. పరమహంస క్షీర నేర మిశ్రమము నుండి క్షీరమునే వేరు చేసి ఆస్వాదించినట్లు వివేకవంతుడు అసత్తు నుండి సత్పదార్థమును గుర్తించి గ్రహించవలెను. అభ్యాసేచనం వైరాగ్యేణ అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లు అభ్యాసము వలన వివేక జ్ఞానము అభివృద్ధి చేసుకుని వైరాగ్యముతో అసత్తును త్యజించవలెను. భక్తుడు మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, సమబుద్ధి కలిగి ఉండుట, స్వాత్మయందే రమించుట, ఎట్టి పరిస్థితుల్లోనైనా ఓర్పు కలిగి సంతోషముగా ఉండుటను అలవరుచుకొనవలెను. ప్రగాఢ మోక్షేచ్ఛతో శ్రవణ మనన నిధిధ్యాసక్తుడై ఉండి సాధకుడు మహావాక్యములోని భావనను పరిశోధిస్తూ సర్వదా అట్టి భావనలో నిమగ్నుడు కావాలను. శాంతి మంత్రంలోని మొదటి పాదము ఎంతటి సాధనకు ఉపయుక్తపడును. ఆ ప్రార్థనలో ఇంత అర్థము ఇమిడి ఉన్నది. తమసోమ జ్యోతిర్గమయ అనేటువంటి ప్రార్థన శాంతి మంత్రంలోని 2వ పాదము. అంధకారమును పోగొట్టి ఓ భగవంతుడా మాకు వెలుగును చూపము అని దీనికి అర్థము. అజ్ఞానమే అంధకారము, జ్ఞానమే జ్యోతి, అవిద్యయే అజ్ఞానము, విద్యయే జ్ఞానము, అవిద్య మాయామూలము. అవిద్య అజ్ఞానము లేక తమస్సు జీవాత్మను ఆవరించి ఉంటున్నందువలనే అగుపడినదే నిజమైనదను, అగుపడు దానికి ఆధారమై అగోచరముగా ఉండినది నిజము కాదనేటువంటి భ్రాంతి కలుగుతున్నది. అవిద్య అనగా అజ్ఞానం లేక తమసు ఉన్నంత వరకు జగత్సత్యం బ్రహ్మ మిథ్యా భ్రమ అనేటువంటి భ్రమ ఉంటుంది. అవిద్య నశించి జ్ఞానజ్యోతియే ఉదయించిన బ్రహ్యసత్యం జగన్మిథ్య అనేటువంటి నిత్యసత్యం నిత్యము అనుభవములో ఉండును. మనకు పరమ శాంతి స్థిరపడును. అవిద్య పంచక్లేశములలో మిగతా 4 క్లేశములకు ఆధారభూతమైనది. పంచక్లేశములు ఏవనగా అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము. శాంతి మంత్రములోని ఈ ప్రార్థన ఫలించుటకు ఈ క్లేశములను ఒక్కొక్క దాన్ని క్రమేణా నిర్మూలించవలేను. భగవత్కటాక్షము వలన అవిద్య నాశనమైన ఎడల దానిని ఆధారముగా చేసుకున్నటువంటి మిగతా 4 క్లేశములు వాటంతటవే నశించును. అప్పటిదాకా ప్రయత్నముతో అభినివేశము, ద్వేషము, రాగము, అస్మితను క్రమముగా ఒక్కొక్క వాటిని నిర్మూలించవలేను. అవిద్య నాశనముటకు భగవత్కృప ఉండియే తీరవలేను. ఎంత ప్రయత్నించినను భగవదనుగ్రహము లేక అవిద్యకు నాశము కలగదు. అవిద్యకు నాశనము సంభవించిన అశాంతి ఉండియే తీరును. శాంతి చిక్కుట అసంభవము. భగవాన్ సత్యసాయియే శాంతిదాయ అని పరిస్థితి కూడా నిరూపించును. కేశవరూప క్లేశ వినాశక సాయిరామ నమోస్తుతే అని బాబావారిని నమస్కరించి తదనుగుణమైనటువంటి ప్రవర్తనలో మనము వ్యవహరించుతున్న ఎడల బాబావారే అనుగ్రహించి కృపతో శాంతిని ప్రసాదించేదరు.
చేయగలిగిన ప్రయత్నమంతయు చేసి శాంతిని అందుకొనుటకు స్థితిలో శాంతి మంత్రములోని 2వ పాదములు అని ప్రార్థన చేసిన మనకు తరుణము ఆసన్నమైనప్పుడు భగవాన్ సత్యసాయి కటాక్షించి జ్ఞానజ్యోతిని ప్రసాదించి శాశ్వత శాంతిని అందించును. సశేషం సాయిరాం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.